మంచిదే, చాలా మంచిదే. లేక్స్ ని ప్రిజర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి, మన కోసమే గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మనం వినడానికి రెడీగా ఉన్నాం. ఈవెన్ నేను కూడా వినడానికి రెడీగా ఉన్నాను. నా వెంచర్ లో ఒకవేళ ఏదన్నా మీరు అమెరికాలో సైంటిస్ట్, మీరు ఎన్ఆర్ఐగా ఉన్నారు, మీపైన ఎందుకు ఇలాంటి అభియోగాలు వస్తున్నాయి? అసలు ఆ అభియోగాలే తప్పుడు అభియోగాలండి. పోయినసారి నేను అసలు అమెరికాలో ఉన్నప్పుడు చేసిన అభియోగాలు మీడియా ఒకటి అంతా ఇంత కాదు. మనం పర్సనల్ గా మాట్లాడదాం దాని గురించి. ఇక్కడ నా ఇదేంటంటే, ఒక డిజాస్టర్ హ్యాపెండ్, అది మంచా చెడా ఏదైనా కానీ ఒకసారి గాన్ అన్న తర్వాత ఇట్స్ నాట్ దేర్ ఎనీమోర్ కదా. అలాంటప్పుడు అక్కడ ఉన్నోళ్ళు రోడ్డు మీద పడ్డప్పుడు, సేమ్ ఇందాక మేడం గారు చెప్పినట్టే, రోడ్డున పడకుండా నేనేమంటున్నా అంటే, బిల్డర్గా నన్నేం చేయమంటారు? నేను ఒకప్పుడు బిల్డర్ని, నేను రావాల్సిన అవసరం లేదు. నా లాయర్ లీగల్ పరంగా నీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది అని అడిగారు. బట్ నేనేంటంటే, ఒకప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఉన్న నలుగురిలో ఆయన అన్నట్టు ఏం జరిగిందో అక్కడ నాకు నోయింగ్లీ జరిగిందా, అన్నోయింగ్లీ జరిగిందా, అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఆ పీపుల్కి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నామో వాళ్ళందరం రెస్పాన్సిబుల్. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ దెర్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. అధికారులు రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోరండి, మీరు తీసుకుంటారు. ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తున్నారు, క్లయింట్ గుడ్ సర్వీస్ ఇవ్వాలి, ట్రస్టబుల్ సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీరు రాజీపడాలి. మీరు రెస్పాన్సిబిలిటీ మీకుంటుంది, అధికారులకు ఏమో ఉండదు. ఇక్కడ అనేది ఏంటంటే నేను ల్యాండ్ అనేది కొన్నాను. ఒకవేళ మీరు అది బఫర్ జోన్ గా గుర్తిస్తే, నేను ల్యాండ్ మీద డబ్బు పెట్టాను, కన్స్ట్రక్షన్ కి పెట్టాను, అసలు అప్పుడు అక్కడ బఫర్ జోన్ ఉన్నది అనే విషయమే నాకు తెలియకుండా ఉంటే, ఒకవేళ అది మ్యానిపులేటెడ్ అని మీరు భావిస్తే, ఒకవేళ నా హయాంలో జరిగి ఉంటే, నేనైతే చేయలేదు. ఒక నిమిషం, ఇదొక్కటే నన్ను లీగల్ గా కాదు ఇక్కడ నేను అనేది, ఒక ఎంపథెటిక్ మోడ్ లో అట్లీస్ట్ గవర్నమెంట్ నేను డబ్బులు ఇచ్చేసేయండి, కంపెన్సేషన్ చేయండి ఇలా కాదు. అసలు వాట్ హెల్ప్ దే కుడ్ గివ్ మీ, నేను దాన్ని తీసుకొని వాళ్ళకి నేను ఏం చేయగలను, నాకు ఆ హెల్ప్. సపోజ్ ఇంకా ఫర్దర్ పర్మిషన్స్ కావాలన్నా, వాళ్ళకి ఇంకొక ఇల్లు కట్టించాలన్నా కూడా వీళ్ళ నుంచి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా 14 విల్లాలు హైడ్రా కూల్ చేసింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? రెసిడెంట్స్ ఉంటున్నారండి, దాంట్లో ఉన్న వాటిని కూల్ చేశారు. ఏంటి మీ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఫైట్ అనేది